తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 26/3/2026 మనకైతే ఇక్కడ రైతు భరోసా రెండో విడత సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ రైతు భరోసా నిధులు అనేవి ఇప్పటివరకు కేవలం మీకు ఎకరంన్నర ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు ఉన్నా కేవలం 6,000 మాత్రమే పడ్డాయి అనమాట. అయితే ఇక్కడ ఇంకా డబ్బులు పడాల్సిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం అయితే ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు వాళ్ళందరి ఖాతాల్లో ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఏ జిల్లాల వారికి ఎకరం పైనుంచి ఉన్న వారికి డబ్బులు పడుతున్నాయి, అలానే ఎవరెవరికి పడుతున్నాయి అనే దాని గురించి నేను క్లియర్గా స్పష్టంగా అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, వీడియో కింద కామెంట్ చేసి మీకు ఇప్పటివరకు డబ్బులు ఏమన్నా పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేశానంటే, ఒక ఎకరం పైనుండి మీకు 6,000 కంటే ఎక్కువ డబ్బులు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కింద కామెంట్ చేసి మీది ఏ జిల్లా అని చెప్పి కూడా అయితే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఏమని చెప్పింది, మనకి ఇక్కడ అందరికైతే రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పింది. అయితే ఇక్కడ చెప్పినా కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే, కేవలం ఇక్కడ 5 ఎకరాలున్నా, 2 ఎకరాలున్నా, 3 ఎకరాలున్నా, ఇప్పుడు 2 ఎకరాలు ఉంటే 12,000 పడాల్సిన డబ్బులకి మనకి ఏమైందంటే 6,000 రూపాయల డబ్బులు అయితే విడుదల చేసిందనమాట. ఇలా అందరికీ పూర్తిగా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు. అయితే ఇలా ఎవరికైతే డబ్బులు పడని రైతులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం అయితే ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఏమని చెప్తుందంటే, ఈ రోజు నుంచి మళ్ళీ మేము రెండో విడత స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎవరైతే రైతులు ఉన్నారో, ఎకరం పై నుంచి డబ్బులు పడని రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు నుంచి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని చెప్పేసి క్లియర్గా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. నేడు ఏవైతే జిల్లాలు ఉన్నాయో, ఇప్పుడు ఎకరన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 5 ఎకరాల లోపుని ఉన్న వాళ్ళందరికైతే ఈ మార్చ్ అయిపోయే లోపు మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. ఈ మార్చ్ అయిపోయే లోపు 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పింది. అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఇక్కడ మనకి మిగతా ఆ పై ఉన్న వాళ్ళు 5, 6, 7, 8, 9, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చేసి ఏప్రిల్ మొదటి వారం లోపు అయితే మొత్తం పూర్తిగా చేస్తామని చెప్పిందనమాట. అయితే ప్రభుత్వం మీకు ఆల్రెడీ తెలుసు, మొత్తం మీకు ముందుగా మనకి ఏమని చెప్పారంటే, మొత్తం మనకు 9,000 కోట్లు తీసుకొని వచ్చామని చెప్పేసి చెప్పారు. అయితే ఇందులో 4,500 కోట్లు వచ్చేసి మార్చిలో, మిగతా 4,500 కోట్లు వచ్చేసి మనకి ఏప్రిల్లో విడుదల చేస్తామని చెప్పిందనమాట. ప్రభుత్వం దాన్ని ఏం చేసిందంటే, 20 రోజులు ఇక్కడ చూసుకోవచ్చు, 2,700 కోట్లు విడుదల చేసి మళ్ళీ ఆ తర్వాత 20 రోజుల్లో 2,700 కోట్లు విడుదల చేసి అలా మొత్తం అయితే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి చెప్పిందనమాట. ముందుగా మొన్న జరిగిన ఏదైతే మనకి డబ్బులు పడ్డాయో అందులో 2,700 కోట్లు అయితే విడుదల చేశారనమాట. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఇంకా పడాల్సిన వాళ్ళకు వాళ్ళకు వచ్చేసి మళ్ళీ మనకు 2,700 కోట్లు విడుదల చేస్తే మళ్ళీ మీకు ఒక 2 ఎకరాలు, 3 ఎకరాల లోపు వారందరికీ అమౌంట్ అయితే పూర్తి అవుతుందన్నమాట. ఆ తర్వాత అలా చిన్న మొత్తం 9,000 కోట్లు మనకి రైతు భరోసా అయితే విడతల వైజ్గా విడుదల చేస్తున్నారు. కాబట్టి మీకు కూడా మీ ఖాతాలో ఈరోజు డబ్బులు అయితే తప్పకుండా పడతాయి. ఈ రోజు నుంచి మనకి మళ్ళీ డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ రోజు రేపు ఎల్లుండిలోపు మీ అందరి ఖాతాలో డబ్బులు పడతాయి. డబ్బులు పడ్డ తర్వాత మీరు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మనకి ఇక్కడ ప్రభుత్వం అలానే ఇక్కడ వరి పంటకి 500 రూపాయలు బోనస్ డబ్బులు ఇస్తామని చెప్పి అన్నది. ఆ బోనస్ డబ్బుల విషయంలో కూడా ప్రభుత్వం అయితే ఒక స్పష్టత ఇచ్చిందనమాట. ఆ బోనస్ డబ్బులు కూడా మీ అందరికైతే త్వరలోనే పడుతున్నట్టు ప్రభుత్వం నుంచి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆ బోనస్ డబ్బులు ఒకవేళ మీకు పడితే కూడా తప్పకుండా నాకైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలానే ఇక్కడ మీకు ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వాలి నేను, ఏంటిదంటే అమౌంట్ గురించి. ఇక్కడ అమౌంట్ పడ్డ తర్వాత ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, మీకు అమౌంట్ ఏ జిల్లా, మీకు ఎంత అమౌంట్ పడ్డదని చెప్పేసి నాకు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చాలామంది అమౌంట్ పడ్డా సరే కామెంట్లు అయితే చేయట్లేదు. చాలామంది ఒకసారి అయితే గమనించుకోండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు వచ్చేసి మీకు ఇప్పటివరకు ఎంత మొత్తం అమౌంట్ వచ్చిందని చెప్పేసి మీరు కామెంట్ చేసి చెప్తే రాని వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట, ఎవరెవరికి ఏ జిల్లాలో పడ్డాయని చెప్పేసి. మిగతా రైతులందరూ చూస్తారనమాట. ఇక్కడ అమౌంట్ పడ్డ వాళ్ళైతే తప్పకుండా మీ అందరైతే అమౌంట్ విషయంలో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులందరూ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అందరికీ ఇలాంటి మెసేజ్లు కూడా వచ్చాయి చూసుకోండి. అందులో మీకు ఎకరానికి 12,000 చొప్పున అని చెప్పేసి మీకు మెసేజ్లు ఇచ్చారు. మీరు ఈరోజు గమనించారో లేదో, మీకు వచ్చిన మెసేజ్లలో ఎకరానికి 12,000 చొప్పున విడుదల చేస్తున్నా అని చెప్పి ఇచ్చారు. కానీ మనకి ఎకరానికి 6,000 చొప్పున పడదనమాట. ఈ రిమైనింగ్ అమౌంట్ కూడా మళ్ళీ మనకు ఒక విడతలో అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. రైతులకి, కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికి 15,000 చొప్పున, వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000 చొప్పున, వరి పంటకు వచ్చేసి 500 రూపాయలు బోనస్ డబ్బులు అయితే ఇచ్చారు. మీకు ఆ మెసేజ్లోనే ఎంత అమౌంట్ పడ్డది, ఏ ఖాతాలో పడ్డదని చెప్పేసి క్లియర్గా మనకైతే ఓ మెసేజ్లు అయితే వచ్చాయి. అందరు చెక్ చేసుకొని ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు గమనించుకున్నారా, ఇక్కడ కేవలం సాగు చేసే భూములకు మాత్రమే పడ్డాయన్నమాట. సాగు చేయని భూములు ఏమైనా ఉంటే మాత్రం వాటికైతే ₹1 కూడా ప్రభుత్వం అయితే చెల్లించలేదు. కేవలం సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు పడ్డాయి. అలానే ఇక్కడ డబ్బుల విషయంలో జిల్లాల వారికి మొత్తం ఎంత అమౌంట్ మనకి విడుదల చేసిందన్న దాని గురించి ప్రభుత్వం క్లియర్గా స్పష్టంగా అయితే ఇచ్చేసింది. అందరికీ ఇంకా అమౌంట్ విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి. ఇంకొక 2 రోజుల్లో మీ అందరికీ 10 ఎకరాల లోపు వారికి, అలానే
15 ఎకరాల లోపు వారికి ఏప్రిల్ మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. ఏప్రిల్ 15, 14 తారీఖు లోపు అయితే మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను తప్పకుండా దాని గురించి వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.